ఈవెన్ ఇప్పుడు టీడీపీ నిర్మించే క్షత్రియ సామాజిక వర్గం కూడా రేపటి రోజున నిలబడాల్సి వస్తే వర్మ గారి పక్కే నిలబడతారా సార్ ఓవరాల్గా? ఇప్పుడు అందరికీ ఏమో ఇప్పుడు చౌదరి సామాజిక వర్గం అంతా తెలుగుదేశంతో ఉండాలి, రెడ్డి సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్సీపీ లేదా కాంగ్రెస్తో ఉండాలని రూల్ ఉన్నాయా? అవేం లేవు కదా. అంటే ఇప్పుడు వర్మ గారు ఇబ్బంది పడుతున్నారనేది కూడా వస్తుంది కదా బయటికి. అది మళ్ళీ అది మీరు హుండి నియోజకవర్గానికే పరిమితం, సారీ ఆయన భీమవరం నియోజకవర్గానికే పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం చేయండి దాన్ని. పిఠాపురంలో అక్కడ ఎలా ఉంది, ఈసారి మా వాడికి అన్యాయం జరిగింది, ఇండిపెండెంట్గా అయినా మిమ్మల్ని గెలిపించుకుంటాం అన్నారు అనుకోండి, అది అవతల తెలుగుదేశానికి అవతల జనసేనకి ఇద్దరికీ ప్రాబ్లమే జరుగుతుంది సార్. అలాంటి పరిణామాలు కనబడుతుందా? స్థానికంగా లీడర్ల యొక్క సామర్థ్యాన్ని ఎవరు అండర్ ఎస్టిమేట్ చేయకండి, అది ఏ పార్టీ అయినా సరే. వాళ్ళ అక్కడ క్యాడర్ వాళ్ళకి ఇచ్చే మొమెంటం మీదే వాళ్ళ ముందు భవిష్యత్తు ఉంటుంది. సో క్యాడర్ని కాదని చేసే పని 190 మంది చేయరు. రేరెస్ట్గా ఈసారి అధిష్టానం తగ్గామంటే నెక్స్ట్ టైం ఈ అలజడి కంటిన్యూ అయితే వర్మ నెక్స్ట్ ఎలక్షన్కి తగ్గే సీనే ఉండదు.